ఎప్పుడైతే మీరు కువైట్ నుంచి రిటర్న్ వచ్చారో అయ్యా. ప్రయాణం ద్వారా అయ్యా మీ 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 అంటే మనసు ఎట్లుండేది సార్? అంటే రిటర్న్ వచ్చినప్పుడు అంతంగా అయిపోయింది. నేను వెళ్ళిపోవాలని వచ్చినాను సార్. నేను ఫింగర్ ప్రింట్ వేసుకొని జైల్లో ఉండి ఫింగర్ ప్రింట్ వేసుకొని వచ్చి కూడా మళ్ళీ నేను పోయినాను కువైట్కి. కువైట్ పోయినా. ఫింగర్ ప్రింట్ వేసుకోవచ్చు వాళ్ళు ఎవరు పోలేరు. నేను పోయినాను అంతే. ఎట్లా అంటే మొత్తం సెట్టింగ్ ఎయిర్పోర్ట్లో ఫింగర్ పెట్టాను. డబ్బు సార్, మొత్తం అంతా ఫ్రాడ్ సార్. నేను మళ్ళీ పోయా సార్. 7 ఏళ్ళు పనిచేసి వచ్చినా నేను. అంత జరిగాక ఏ నమ్మకంతో పోయారు ఇన్ని చూసి కూడా? ధైర్యం అంతే. నాకు రావాల్సిన అమౌంట్ కొంచెం ఉన్నింది, నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నింది. అన్ఎక్స్పెక్టెడ్గా జైల్లో ఉన్నా. నాకు రావాల్సిన డబ్బు నేను ఇవ్వాల్సింది, నాకు రావాల్సింది పర్లే, నాకు ఇవ్వాల్సింది. నాకు అక్కడ లైఫ్ ఉంది, నాకు ఇష్టం. అన్నీ ఏమి లేవు గురువుగారు, అన్నీ ఉన్నాయి. మంచి ఆదాయం ఉంది, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నెల 1,00,000 రూపాయలు పంపించే శక్తి ఉంది. అరబ్బీ వాళ్ళే 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమైనా చేయగలుగుతాము. మంచి టాలెంట్ ఉంది. దీంతో ఆ జోష్ మీద ఉన్నా. తర్వాత వచ్చి నేను కరోనాలో వచ్చినప్పుడు కూడా నాకు అకామా ఉంది, పాస్పోర్ట్ ఉంది, టైమింగ్ ఉంది. కరోనా 2019 సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినాను. డిసెంబర్లో పెద్ద ఆయన మోదీ గారు 12 గంటలకు ఇచ్చేసినారు. అంతే. సంవత్సరం వరకు మళ్ళీ ఫ్లైట్లు లేవు, ఏమీ లేవు. నాకు అకామా అయిపోయింది. 6 నెలలు మాత్రమే రెసిడెన్స్ వ్యాలీ. ఎంత సంపాదించుంటారు సార్ మీరు? అన్న వద్దులే సార్, చెప్పితే కుర్రోళ్ళు ఏదో అనుకుంటారు. ఎంత నష్టపోయారు? చాలా నష్టపోయారు.